రైతు సోదరులందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పూర్తి వీడియో ఎలా ఉండబోతుందో పత్తి మీద ఉండబోతుంది. వీడియో కూడా మొత్తం కూడా పత్తిలో మనం రెండో స్ప్రే ఏం చేయాలి, మూడో స్ప్రే ఏం చేయాలి, నాలుగో స్ప్రే ఏం చేయాలి అనేది గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, తోటి మిత్రులకు షేర్ చేయండి. ఎక్కువగా ఈ సింబల్ ఉంటుంది లైక్ అని, దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు. ఓకే, మనం వీడియోలోకి వెళ్తే ఏమవుతుందంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మన పత్తిలో ఏంటంటే మనకి తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక ఈ 4 అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. ప్రతి పత్తిలో కూడా ఇప్పుడు ఉండాల్సింది ఇదే. ఇప్పుడు 60 రోజుల పత్తి అండి. ఈ 60 రోజుల పత్తిలో వచ్చే డిసీజ్ కూడా ఇవే. దీనికి మందులు వాడాలి మనం. అది ఏమనుకుంటే రెండో స్ప్రే, మూడో స్ప్రే, నాలుగు స్ప్రే అంటే 3 స్ప్రేలు చెప్తా. ఈ 3 స్ప్రేలలో మీకు చాలా నీట్గా పూత రావటానికి, పూత రాలకుండా ఉండటానికి, చెట్టు ఎదగటానికి మనకి ఏ ముడత లేకుండా చేసుకోవచ్చు. ఇందులో రెండో స్ప్రే గురించి మీకు పూర్తి సమాచారం ఏంటంటే ఉలాలా అని దొరుకుతుంది. ఉలాలా ప్లస్ మీకు న్యూట్రిన్స్ అయినా కొట్టుకోండి, ఉలాలా ప్లస్ 319 ప్యాకెట్లు అయినా కొట్టుకోండి. ఉలాలా వాడటం వల్ల యూజ్ ఏంటంటే ఉలాలాను వాడితే మనకి దోమ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, నల్లి అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. దోమని నల్లిని కంట్రోల్ చేసుకుంటే మన ఆకు అనేది ముడతగా ఉండదు. ప్లస్ మనకి ఈ 2 కంట్రోల్ అయితే ఖచ్చితంగా ఆకు నీట్గా అయ్యి సాఫ్గా అయ్యి ముడత లేని ఆకుగా తయారవుతుంది. చెట్టు గ్రోత్ కూడా వస్తుంది. ఈ ప్రాబ్లం తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి చెట్టు అనేది నీట్గా సైడ్ బ్రాంచెస్తోని గుబురుగా రావడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ 319 వాడటం వల్ల చెట్టు గ్రీనిష్గా వస్తుంది, చెట్టు హైట్ పెరిగిద్ది. ప్లస్ మనకి సైడ్ బ్రాంచెస్ పూత రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రకంగా రెండో స్ప్రే చేసుకోండి. ఉలాలా ప్లస్ 319 లేదా న్యూట్రిన్స్ వాడుకోండి. F4 అయినా లేదు, F6 అయినా లేదు, ఇలా వాడుకోండి. మనకి నాలుగో స్ప్రే అంటే మూడో స్ప్రే వచ్చేలోపు మనం ఖచ్చితంగా మళ్ళీ ఒక 15 రోజుల గ్యాప్లో మళ్ళీ ఒక మందు కొట్టుకోవాలి. అప్పుడేం చేయాలి, గ్రోత్ రావాలి, చెట్టుకి సైడ్ బ్రాంచెస్ రావాలి, మనకి చెట్టు చాలా గ్రీనిష్గా ఉండి వచ్చిన గోడ కూడా రాలకుండా ఉండాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి రుద్రాన్ని దొరుకుతుంది. రుద్రాకి ఏం పోతాయి, రుద్రాన్ని వాడితే ఒక ఎకరానికి 250 ml వాడాలి. రుద్రాన్ని వాడితే ఖచ్చితంగా మనకి అనేది నల్లి అనేది కంట్రోల్ అవుతుంది, పేనుబంక అనేది కంట్రోల్ అవుతుంది, ఎలాంటి దోమ పచ్చదోమన్నా తెల్లదోమన్నా కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు అనేది మెరుస్తూ ఉంటుంది తోట. మీకు పత్తి కూడా ఇది కొట్టిన తర్వాత మంచి గ్రీనిష్ వచ్చి మెరుస్తూ ఉంటుంది. దీంతోపాటు మీకు న్యూట్రిన్స్ అయినా ఏం లేదు, 13-0-45 అయినా ఏం లేదు, లేకపోతే 319 అయినా లేదు. ఈ కాంబినేషన్లో రుద్రాతో పాటు కలిపి వాడుకోండి. పిచికారి చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్, గ్రోత్ కూడా మీకు ఇంత వస్తుందండి. ఇంత గ్రోత్ వచ్చి గ్రీనిష్కి వచ్చి ఎలాంటి ముడత లేకుండా ఎలాంటి దోమ లేకుండా చేయడానికి ఈ రుద్ర ఉపయోగపడుతుంది. దాంతోపాటు 13-05 పూత ఒకవేళ రాలుతుంది అంటే 13-0-45 వాడండి. లేకపోతే అది F4, F6 అయినా వాడుకోండి. లేకపోతే 319 ప్యాకెట్లు నత్రజని, భాస్వరం, పొటాష్ కలిగిన 319 ప్యాకెట్లు 1 కిలో చొప్పున వాడుకోండి. ఈ విధంగా వాడుకుంటే పత్తి అనేది మీకు మంచి గోడ రావటం, గోడ రాలకుండా ఉండటం, ప్లస్ ఎలాంటి ముడత కూడా మన చెట్టు మీద కనిపించవద్దు. ఈ మూడో స్ప్రేలో ఖచ్చితంగా ఇది వాడుకోండి. మనం 4 స్ప్రేకి వస్తాం. 4 స్ప్రేలో ఏం చేస్తారంటే చాలామంది రైతులు ఏం కొట్టాలి చాలా ఇంకా ఆలోచిస్తారు. ఇంకా దోమ ఎక్కువైతే ఉంటుంది. అప్పుడు తెల్లదోమ అనేది కూడా బాగా రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మన టెక్నికల్గా ఒక పార్ట్ చూసుకుంటే అందులో మీకు టైచీ అని దొరుకుతుందండి. మీకు టైచీ లేదా కేఫన్, పిఏ వాడిది కేఫన్ ఏం లేదు, నిసాన్ కంపెనీ వాళ్ళది మనకి టైచీ అయినా ఏం లేదు. మీకు ఈ టైచీని ఒక ఎకరానికి 250 ml గట్ట స్ప్రే చేస్తే దీని ద్వారా కూడా మనకి నల్లిని, పేనుబంకని, దోమని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు మీకు ఎలాంటి గ్రోత్ కావాలంటే గ్రోత్కి సంబంధించిన కలుపుకొని కొట్టుకోండి. లేకపోతే నాకు గ్రీనిష్గా లేదు, నాకు న్యూట్రిన్స్ ప్రభావం ఉంది, న్యూట్రిన్స్ లోపం ఉంది చెట్టులో అనుకుంటే మనకు న్యూట్రిన్స్ అయినా కొట్టుకోవచ్చు. మనకి గ్రీనిష్తో పాటు చెట్టు పెరగాలి, చెట్టు పెరగాలంటే 319 అయినా కలిపి వాడుకోవచ్చు. ఇలాంటి రకమైన డోసులు కనుక వాడుకుంటే మనం ఖచ్చితమైన మంచి రిజల్ట్స్తో పాటు మన పత్తిని మంచిగా పంచుకోవచ్చు, దిగుబడి తీయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ 3 స్ప్రేల్లో నేను చెప్పింది కూడా మొత్తం కూడా మీకు దోమకి, నల్లికి, పేనుబంకకి ఇలాంటి వాటికి, ప్లస్ చెట్టుని గ్రోత్ తెప్పించడానికి, చెట్టుకు పోషకాలు అందించడానికి, చెట్టుకి మనకి సైడ్ బ్రాంచెస్ ఎలా పెంచాలి, ఇలాంటివన్నీ మీ పూర్తి వీడియో అనేది ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే పూత పడ్డ తర్వాత మనకి ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు అయ్యేది అంటే పింక్ బాల్ అంటారు. ఈ గులాబీ రంగు పురుగు అయినా, లద్దె పురుగు అయినా, పచ్చ పురుగు అయినా అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ 3 డోసుల తర్వాతే స్టార్ట్ అవుతుంది, అంతకుముందు ఏం స్టార్ట్ కాదు. ఆ 3 డోసులకి ఖచ్చితంగా మనకు పురుగు మందుతో పాటు అప్పుడు మీకు తెల్లదోమ బాగా వస్తూ ఉంటుందండి. తెల్లదోమ ఎక్కువ ఉంటుంది, నల్లి కంట్రోల్ కొంచెం నల్లి చాలా తగ్గిద్ది, కానీ దోమ అనేది బాగా విపరీతంగా ఉంటుంది. మనకి అప్పుడు ఏం చేయాలంటే దోమకి పురుగు కలిపి కాంబినేషన్లో కొట్టుకోవాలి.
అప్పుడు కొట్టుకునే గులాబీ రంగు పురుగుని స్టార్టింగ్లో అరికట్టలేస్తాం. ఈ విధంగా మీకు స్ప్రేలు నెక్స్ట్ వీడియోలలో కాటన్ మీద ఉండబోతున్నాయి. ప్లస్ మనకేంటంటే కొంచెం అప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డా సరే, వర్షాలు అప్పుడు లేకున్నా సరే గోడ రాలటం అనేది పత్తిలో బాగా ఉంటుంది. బాగా అసలు మీకు ఎవ్రీడే రాలిపోతూ ఉంటాయి. చెట్టుకున్న 100 ఫ్లవర్లలో ఒక 20-30 ఫ్లవర్లు అన్నీ రాలిపోతూ ఉంటాయి. వీటికి నెక్స్ట్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్తో, మంచి డోసులతో, మంచి టెక్నికల్తో పత్తి ఒక 10-12 క్వింటాలు దిగుబడి తీసే విధంగా నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. అవి వాడుకోండి. ఆ విధంగా వాడుకుంటే ఒక పత్తిని మనం దిగుబడి అనేది కొంచెం తీయడానికైతే మంచి డోసులు అనేది మనం కీలకంగా చేసుకోబోతున్నాం. ఈ విధంగా అయితే ఖచ్చితంగా వీడియోలు ఉండబోతున్నాయండి. ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్రతి రైతు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.